రామాయణం ఎపిసోడ్ 7 రామాయణంలోని ఈ శక్తివంతమైన ఘట్టంలో రాముడు లంకకు చేరుకుని సీతను రక్షించడానికి మహాసముద్రాన్ని దాటడానికి సిద్ధమవుతాడు. అచంచల విశ్వాసంతో రాముడు సముద్రదేవుడిని ప్రార్థిస్తాడు. కాని ప్రతిస్పందన లేనప్పుడు అతను తన దివ్యశక్తిని ప్రదర్శిస్తాడు. రాముని సంకల్పానికి చలించి సముద్రదేవుడు ప్రత్యక్షమై సముద్రం మీదుగా వంతెన నిర్మించమని సలహా ఇస్తాడు. నల మరియు నీల మార్గదర్శకత్వంలో శక్తివంతమైన వానర సైన్యం రామసేతువును నిర్మించే పవిత్ర పనిని ప్రారంభిస్తుంది. రాముడి పవిత్ర నామాన్ని కలిగి ఉన్న రాళ్ళు నీటిపై తేలుతాయి. ఇది భక్తి మరియు ఐక్యత శక్తిని సూచిస్తుంది. వంతెన ఆకారంలోకి వస్తున్నప్పుడు సైన్యం లంకవైపు కవాతు చేస్తుంది. రావణుడిపై మహాయుద్ధానికి నాంది పలుకుతుంది. ఈ ఎపిసోడ్ విశ్వాసం, జట్టుకృషి మరియు అధర్మంపై ధర్మం సాధించిన విజయాన్ని హైలైట్ చేస్తుంది. లంకలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న యుద్ధం చివరకు ప్రారంభమవుతుంది. పవిత్రమైన రామసేతువు నిర్మాణం తరువాత రాముడు శక్తివంతమైన వానర సైన్యాన్ని సముద్రం దాటి రావణుడి స్వర్ణరాజ్యం వైపు నడిపిస్తాడు. శంఖములు ప్రతిధ్వనిస్తాయి, యుద్ధఢంకా మోగుతుంది మరియు యుద్ధభూమి ధైర్యం మరియు దృఢ సంకల్పంతో ప్రాణం పోసుకుంటుంది. రావణుడు తన శక్తివంతమైన రాక్షస సైన్యాన్ని సిద్ధం చేస్తాడు. రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు మరియు వానర యోధులు ధర్మం కోసం ఐక్యంగా నిలబడతారు. మంచి మరియు చెడుల మధ్య ఘర్షణ ప్రారంభమవుతుంది. ఇది చరిత్రలో గొప్ప యుద్ధాలలో ఒకదాని ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ ఎపిసోడ్ విధి న్యాయం వైపు కదులుతున్నప్పుడు శ్రీరాముని శౌర్యం, వ్యూహం, భక్తి మరియు అచంచలమైన సంకల్పాన్ని ప్రదర్శిస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి ది డివోషనల్ ఎక్స్ప్లోరర్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.